చేతిలో కూసింత అధికారం ఉంటే చాలు చెలరేగిపోయే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే. తాను కోరింది ఇవ్వని చిరు వ్యాపారి మీద ఒక మున్సిపల్ ఉద్యోగి అత్యుత్సాహం ప్రదర్శించాడు. ప్రొద్దుటూరు పట్టణంలోని మెయిన్ రోడ్డులో ఉన్న ఒక హోటల్ వద్దకు వెళ్లాడు మున్సిపల్ అధికారి. 1/2 కాఫీ ఇవ్వాలని కోరాడు. అందుకు అలాంటి ఆప్షన్ తమ వద్ద లేదని హోటల్ యజమాని చెప్పాడు. తాను అడిగినట్లు 1/2 కాఫీ ఇవ్వని హోటల్ యజమాని మీద తన దాష్టికాన్ని మొదలుపెట్టాడు ఆ మున్సిపల్ ఉద్యోగి. ఫోన్ చేసి 15 నిమిషాల వ్యవధిలో ప్రొక్లైన్ తెప్పించిన అతను హోటల్ ఎదురుగా ఉన్న డ్రైన్ మీద ర్యాంపును తొలగించే ప్రయత్నం చేశాడు. దీనికి అభ్యంతరం వ్యక్తం చేసిన సదరు హోటల్ ఉద్యోగి తన షాప్ ఎదురు మాదిరి పట్టణంలో చాలానే ర్యాంపులు ఉన్నాయని వాటిని వదిలేసి తన ఒక్క హోటల్ మీదనే ఎందుకు చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. మా టీ షాప్కు ఏసీపీ నాగరాజు పొద్దుటూరు వచ్చి ఆయన ఫ్రెండ్ 1/2 టీ ఇవ్వమన్నాడు. అది 1/2 మాకు గిట్టుబాటు కాక ఆ సర్వీస్ లేదు సార్, ఇచ్చేదే 15 రూపాయల కాఫీ, దాంట్లో 1/2 చేస్తే మాకు ఇప్పటికే లాస్ వస్తుంది అని చెప్పి మా టీ అబ్బాయి వివరించినా కానీ అతను నీ అంత చూస్తా నీ బండి లేపుతానని చెప్పి అప్పుడే వాళ్ళ మనుషుల్ని పిలిపించి ఇమీడియట్గా ఫోన్ చేసి మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి మధ్యాహ్నం 1 గంటకల్లా ఈ షాపు ఇదంతా సగానికి కొట్టేసేయండి, ముందరికి వచ్చింది, ఆక్రమించినారు అని చెప్పినాను. ప్రజలకు ఇబ్బంది లేకుండా పార్కింగ్కు వీలుగా ఉండేటట్టు లోపల పెట్టుకున్నాను. నేను మిగతా వాళ్ళ పార్కింగ్ అంటే నా పార్కింగ్ లోపలికే ఉంది, ఇది కావాలంటే లైన్ గీసి చూడండి అని చెప్పినాను. ఆయన డిమాలిషన్కి ప్రొసీజర్ డ్యూ ప్రొసీజర్ ఏమే కానీ నోటీస్ ఇవ్వడం లాంటివి కానీ మాకు వివరణ ఇచ్చుకోవడానికి అవకాశం ఇవ్వడానికి కానీ ఏమి ఇవ్వకుండా కేవలం టీ కాఫీ వాడితో గొడవపడి వాడేదో 1/2 చేయలేదని చెప్పి దానికోసం అతను ఈ విధంగా గూండాలాగా జేసీబీ తీసుకొచ్చి పాల్గొట్టడం వల్ల నేను అడ్డుకోవడానికి నేను గౌరవప్రదంగా బతికిన వాడిని నేను అక్కడ బజార్లో పడుకోవాల్సి వచ్చింది నా ప్రాపర్టీని నిలబెట్టుకోవడానికి. ఇది చాలా అన్యాయము, దుర్మార్గము. అతని మీద చర్యలు తీసుకుని అసలు సస్పెండ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. కడప జిల్లా ప్రొద్దుటూరులో అయితే ఒక మున్సిపల్ ఉద్యోగి అత్యుత్సాహం ప్రదర్శించిన తీరుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ శాలిని. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒక విచిత్రమైనటువంటి సంఘటన చోటు చేసుకుందని మనం చెప్పుకోవచ్చు. ఇందుకు సంబంధించి కనుక మనము వివరాల్లోకి వెళితే ఇక్కడ స్థానికంగా ఉంటున్నటువంటి మున్సిపాలిటీలో సిటీ ప్లానర్ గా పనిచేస్తున్నటువంటి నాగరాజు అనేటువంటి ఉద్యోగి ఇంకో ఉద్యోగితో కలిసి ఒక కాఫీ అంటే ఇక్కడ జమ్మలమడుగు రోడ్డులో ఉన్నటువంటి వెల్లాల టిఫిన్ సెంటర్ అనేటువంటి ఒక హోటల్ కు వెళ్ళాడు. ఆ హోటల్ కు వెళ్లి తనకు 1/2 కాఫీ ఇవ్వమని కూడా అక్కడ ఉన్నటువంటి సర్వర్ కు ఆదేశాలు జారీ చేశాడు. అయితే అక్కడున్న పరిస్థితులను బట్టి తర్వాత రేట్లను బట్టి ఇక్కడ 1/2 కాఫీ ఇవ్వము అంటూ అనేటువంటి ఉద్దేశము తన వెలుపుచ్చడంతో తను సిటీ ప్లానర్ గా అంటే మున్సిపాలిటీకి సిటీ ప్లానర్ గా ఉన్నటువంటి తనకు 1/2 కాఫీ ఇవ్వవా అంటూ సదరు ఉద్యోగి నాగరాజు వెంటనే తనకు సంబంధించినటువంటి విధానాలకు అంటే తనకు సంబంధించినటువంటి సిబ్బందితో అక్కడికి జేసీబీలను రప్పించడం జరిగింది. ఆ జేసీబీ కూడా అక్కడ ఉన్నటువంటి వెల్లాల హోటల్ ను అక్కడ ముందు భాగంలో పడగొట్టేందుకు కూడా చర్యలు చేపట్టింది. అయితే ఈ హోటల్ యజమాని అయినటువంటి గోవిందరెడ్డి ఒక్కసారిగా భయపడి ఇదే ఏం జరగబోతుంది ఇక్కడ అసలు తను 1/2 కాఫీ ఇవ్వను అని లేక ఒక్క మాటతోనే జేసీబీ తెచ్చి ఇక్కడ హోటల్ అంటే ముందు భాగాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తారా అంటూ కూడా ఆయన ధర్నాకు దిగారు. హోటల్ ముందు జేసీబీకి అడ్డుపడ్డారు. అయితే ఈ సంఘటనను బేస్ చేసుకుని స్థానికంగా ఉంటున్నటువంటి మున్సిపల్ కమిషనర్ సదరు ఉద్యోగి అయినటువంటి నాగరాజుకు షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.